వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో శ్రీనిధి ఫార్మాసిటికల్ నుంచి శ్రీకాంత్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, మనము అంటే ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాము. సో నా కోరిక మేరకు సో ఏంటంటే హ్యాపీ కస్టమర్స్తో మీట్ అవ్వాలి, మాట్లాడాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారని నేను చెప్పినప్పుడు, లేదు నవీన్ ఖచ్చితంగా మనం మీట్ అవుదాం, వాళ్ళకి ఒకవేళ ఏదన్నా డౌట్ ఉన్నా కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దామన్నారు. సో ఇప్పుడు వచ్చేసేసి విజయ గారు అని చెప్పేసి ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటారు సార్. ఓకే. సో మేడం, ఆ అమ్మగారు అయితే వచ్చారు, ఒకసారి మాట్లాడదాము. సో ఏ ప్రోడక్ట్ వాడారు, అదేవిధంగా ఎన్ని రోజుల్లో తగ్గింది అనేది తెలుసుకుందాం. ఇది ఎందుకంటే 10 మందికి ఉపయోగపడేది సార్. ఓకే ఓకే. ఏదైనా వాళ్ళు వాడుతూ ఉన్న మిస్టేక్ చేస్తూ ఉంటే కూడా మీరు కరెక్ట్ చేయండి. షూర్. యా, ప్లీజ్ అమ్మా. అమ్మా, మీ పేరమ్మా? విజయ. ఓకే, ఏం చేస్తూ ఉంటారమ్మా? నేను క్యాంటీన్లో డ్యూటీ పని చేస్తానండి. ఓకే, మీరు ఆ ప్రోడక్ట్ వాడారు కదా, ఆ అవునండి. ప్రోడక్ట్ తయారు చేసింది ఓనర్ వచ్చేసి సారే. దాని ఓనర్ వచ్చేసి సారే. సో ఒకసారి మీరు ఏదైనా డౌట్ ఉంటే సార్తో మాట్లాడండి. నేను ఒక రోజు 5 సంవత్సరాల నుంచి నడుము నొప్పి, మోకాలు నొప్పితో చాలా బాధపడుతున్నాను సార్. అమ్మా. పనికి వెళ్తే డబ్బులు వస్తే లేకపోతే లేదు. అందువల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. మెడికల్ షాప్కి వెళ్ళి డైలీ టాబ్లెట్ వేసుకునేదాన్ని. ఓకే. వేసుకుంటే తగ్గుతుంది, లేకపోతే లేదు. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే మా ఇంటి పక్క వాళ్ళు ఈ మెడిసిన్ వాడుతున్నారు. ఇది చూపించి, ఇది వాడమ్మా తగ్గితే అప్పుడు చూద్దుగానే అన్నారు. ఓకే, వాళ్ళకి తగ్గింది అంటున్నామా? తగ్గింది సార్. ఓకే ఓకే. అప్పుడు నేను కూడా ఈ మెడిసిన్ వేసుకొని రుద్దుకుంటే తగ్గుతుంది సార్. ఓకే, ఎన్ని రోజుల నుంచి వాడారమ్మా అది? నేను నడుము నొప్పి, మోకాలు నొప్పి వచ్చినప్పుడు రుద్దుతున్నా సార్. అప్పుడు మాత్రం తగ్గుతుంది. అలాగా ఏమన్నా దీనికి అంటే పర్టికులర్గా ఎన్ని రోజులు వాడాలి అని ఉందా, లేదంటే ఇప్పుడు అక్క ఏం చేస్తుందంటే ఎప్పుడు పెయిన్ వస్తే అప్పుడు అక్కడ అప్లై చేస్తా ఉన్నాను. యాక్చువల్గా మీకు ఎప్పుడు నొప్పి ఉంటే రాయకుండా, మీకు మామూలు రోజు నొప్పి ఉంది కదా, ఇదివరకు ఇబ్బంది పడేవాళ్ళు కదా, చక్కగా నీట్గా ఎక్కడైతే నొప్పి ఉందో రోజుకి 3 నుంచి 4 సార్లు మీరు ఇప్పుడు ఎట్లా రాసుకుంటున్నారు ఇది? అంటే నడుము నొప్పి వచ్చినప్పుడు ఇటు రాసుకుంటున్నా సార్. అది తగ్గింది కదా అనేసి మళ్ళీ ఒక రోజు రాయట్లేదు. మళ్ళీ ఇప్పుడు అంటే ఈవిడ చిన్న ఏజే కాబట్టి ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళకి వెళ్ళి ఏంటంటే క్రానిక్ బాగా ఇది ఉన్న వాళ్ళకి రోజు క్రమం తప్పకుండా 3-4 సార్లు ఎక్కువ మసాజ్ ఏం చేయక్కర్లేదు. మసాజ్ అట్లా ఏం అక్కర్లేదమ్మా. జస్ట్ పైన ఇట్లా రాసుకుంటే 2-3 నిమిషాల్లోనే బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా రక్త ప్రసరణ పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగుందో, ఇందులో 8 రకాల వనమూలికలు ఆయిల్స్ యొక్క మిశ్రమం ఇది. 8 ఆయిల్స్ ఉంటాయి. 8 ఆయిల్స్ కలిపిన ఆయిలే డాక్టర్ ఫిట్ ఆయిల్. ఈ 8 రక్త ప్రసరణ వృద్ధిపరచడం, తర్వాత అక్కడ యాక్టివ్నెస్ చేయటం, ఇవన్నీ కూడా దాంతో ఉంటాయి. ఓకే. ఇంకా మీరు ఏం చేస్తుంటారమ్మా? క్యాంటీన్లో డ్యూటీ చేస్తాను. క్యాంటీన్లో చేస్తూ ఉంటారు. సో ఎక్కువ పాపం అంటే మామూలుగానే లేడీస్ ఎక్కువ నిలబడి వంటలు చేసే కాడ కావచ్చు, ఇట్లా పనులు ఉంటాయి. ఇంకా అట్లాంటిది మళ్ళీ క్యాంటీన్లో అంటే ఇంకా ఇంట్లోనే చేసుకోవాలి, బయట చేసుకోవాలి. మామూలుగా ఈ పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు టాబ్లెట్స్ అందుకు యూజ్ చేస్తూ ఉన్నారమ్మా? అవును సార్. ఓకే. మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చి వేసుకునేదాన్ని. అప్పుడు తగ్గినట్టుగా ఉండేది, మళ్ళీ ఎప్పుడులాగే వచ్చేది. ఓకే. అయితే అలాగనేసి అలాగే ఎక్కువ టాబ్లెట్లు వాడకూడదు, వాడితే మళ్ళీ కిడ్నీల ప్రాబ్లం వస్తుందని చెప్పారు. ఓకే. చెప్తే అప్పుడు మా పక్కింటి వాళ్ళు ఈ మెడిసిన్ వాడుతుంటే ఇది తీసుకొని నేను కూడా వాడుతున్న కొంచెం తగ్గింది సార్. ఎస్, అంటే జనాల్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది సార్. ఏంటంటే టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేసినా కూడా మళ్ళీ అది కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపుతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తూ ఉంది. ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ అలోపతిలో. కాకపోతే ఇది ఏంటంటే ఒక ఆయుర్వేద మిశ్రమం. ఇది లోపలికి తీసుకునేది కాదు. అవును, పైపూత. హ్యాపీగా మీకు నొప్పి ఉన్న చోట చక్కగా రాసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు తగ్గే అవకాశం ఉంటుంది. మనం ఓరల్గా తీసుకోవట్లేదు కాబట్టి 100% సేఫ్. ఓకే ఓకే. ఇంకా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి కావచ్చు, లేదంటే మీ ప్రోడక్ట్ వాడుతున్న కస్టమర్స్కి కావచ్చు, ఏం చెప్తారండి? ఏం లేదండి, చక్కగా ఏదైనా మీకు బాడీ ముందే చెప్తుందండి. మీలో ఏమన్నా తేడా ఉంది అంటే అది ముందు నుంచే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం తెలుసుకుని కరెక్ట్గా మెడిసిన్ వాడితే మనం సేవ్ అవుతాం. ఇంకా ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా నీ పెయిన్ ఎక్కువ చూస్తూ ఉంటాం సార్. సో అట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళ బాడీని తగ్గించుకోవాలన్నా, లేకపోతే ఈ తగ్గించుకోకపోయినా నీ పెయిన్ వాడితే సరిపోతుంది అంటారు? లేదా, ఈ ఆయిల్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మీ వెయిట్ అంతా కూడా ఏం మోస్తున్నాయండి, కాళ్ళే కదా మోసేది. ఇంత వెయిట్ అది మోయాలి. అప్పుడు ఏంటి లిగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇదవుతాయి. ఫస్ట్ బాడీని మెయింటైన్ చేసుకుంటూ మనం వెయిట్ తగ్గుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ మెడిసిన్ వాడుకుంటూ ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వాలి. మనం ఎంత ఉండాలో BMI ప్రకారం ఉంటే అది మనకి మంచిది. ఇది మొత్తానికి ఏంటంటే శ్రీకాంత్ గారి త్రూ నుంచి అంటే మేము రిక్వెస్ట్ చేసిన కోరిక మేరకు వచ్చేసి
ఖచ్చితంగా మనకి దీనికి సంబంధించిన హ్యాపీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఈ ప్రోడక్ట్కి సంబంధించి ఎట్లా వాడాలి అనేది ఫోన్లోనే కాకుండా మీరు డైరెక్ట్గా కూడా మంత్లో ఒక రోజు అనేది మీట్ అయితే మేము పెడతా ఉన్నాము. సో దానికి సంబంధించి సార్ మీతో ముఖాముఖి డైరెక్ట్గానే మాట్లాడుతూ ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ని అయితే సార్తో షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైనా ఆర్డర్ కావాలంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసేసి ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.